హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. యాక్చువల్లీ ఇవాళ శారీతో ఇంకొక మెథడ్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ హాఫ్ ఫోల్డ్ చేయకుండా ఫుల్ మనము కుంచెలు ఎలా పెట్టుకుంటాం మనం కట్టుకునేటప్పుడు శారీ సేమ్ అలానే కుంచెలు పెట్టుకోండి. ఇలా మొత్తం అన్ని కుంచెలు పెట్టుకున్న తర్వాత లాస్ట్ కార్నర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కూడా అప్ అండ్ డౌన్ కాకుండా మీరు నీట్గా అలా సర్దుకొని క్లిప్స్ అనేటివి పెట్టుకోవాలండి. లేకపోతే 2 లేయర్స్లో మనం శారీ డ్రేప్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా క్లిప్ పెట్టుకున్న తర్వాత మనము పైట చెంగు కూడా తీసుకొని లాంగ్ ఫోల్డ్ ఏం చేయకుండా ఇలానే పొడవుగానే మనము పైట పెట్టేసుకుందాము. మీకు ఎన్ని కుంచెలు కావాలో అన్ని కుంచెలు పైటకు కూడా పెట్టుకోండి. బట్ కొంచెం చిన్నగా పెట్టుకోవడం బెటర్ అండి. ఇది కుంచెలు వచ్చేసి కంఠం ఉంటుంది కదా, ఆ కంఠం భాగానికి కుంచెల సెట్ని రౌండ్ అప్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కుంచెలు కూడా సర్దుకొని పైటకి పిన్స్ అనేటివి పెట్టుకోండి. ఆ లాస్ట్ కార్నర్కి ఇక్కడ నేను పట్టుకుంటున్నా కదా, అక్కడ సెంటర్ ఒక 3 క్లిప్స్ పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక టేబుల్ పెట్టుకున్నానండి. ఆ టేబుల్ పైన ఒక పీఠం, ఆ పీఠం పైన కలశం ప్లేటు, అలాగే కలశానికి చెంబు. ఇక్కడ చూసారా, నేను ఎలాంటి స్టిక్ వాడలేదు, దీనికి స్టిక్ అవసరం లేదు. ఇప్పుడు మనము శారీ డ్రేపింగ్ చేద్దాం అమ్మవారికి. బ్యాక్ సైడ్ నుంచి ఇలా శారీ తీసుకొని మొత్తం ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకుందాం కదా, ఆ శారీ మొత్తం తీసుకొని ఇలా వీడియోలో నేను చూపించే విధంగా కొంచెం అప్ అండ్ డౌన్లో శారీ అనేది పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇది ఒక భరతనాట్యం స్టైల్ డ్రెస్ లాగా ఉంటుందన్నమాట. ఇలా వీడియోలో చూపించే విధంగా శారీని పెట్టుకోండి. పెద్దగా ఉన్న శారీ పిన్ తీసుకొని ఇలా శారీ ఒక్కొక్క కుంచెలని పిన్కి గుచ్చేసి పిన్ అనేది ఇటు సైడు లాక్ చేయాలి. లేకపోతే ఒక దారమైనా కట్టేసుకోండి గట్టిగా నిలబడడానికి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిన్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనము ఈ కింద పైన ఉన్న ఫ్రిల్స్ అన్నీ సర్దుకుందాము. కింద క్లిప్ తీసేసానండి. కింద క్లిప్ తీసేసి కింద ఉన్న కుంచెలు మొత్తం ఈ వైట్ కలర్ పీట ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కుంచెలతో క్లీన్గా నీట్గా మనం సర్దుకోవాలి. చూస్తున్నారు కదా, కింద పార్ట్ మొత్తం నేను నీట్గా సర్దేశానండి. మీరు కుంచెలు ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా కనిపిస్తుంది ముందర. అలాగే ఇప్పుడు సెకండ్ స్టెప్, ఆ క్లిప్ కూడా తీసేసి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కుంచెలతో సర్దాలి. ఎంత నీట్గా కనిపిస్తుందంటే అమ్మవారు నేను చెప్పలేను, చాలా చాలా బాగుంటుంది. ఇది ఐ థింక్ ఇంతకుముందు చూపించిన వీడియోస్ కంటే కూడా స్టిక్ అలాంటివన్నీ వాడాలి, దీనికి అవసరం లేదండి. ఇది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. అలాగే నా వీడియోస్ మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోస్ అన్నీ చూస్తూ నాకు కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కుంచెలన్నీ సర్దేశాను చూడండి. ఇప్పుడు ఇలా అంతా సర్దుకున్న తర్వాత అమ్మవారు కూడా నీట్గా ఇలా కనిపిస్తారు. ఇప్పుడు మనము అమ్మవారికి అలంకరించుకుందాము. ఇప్పుడు మన పైట ఏదైతే ఉందో అది ఈ కంఠం ఏదైతే ఉందో ఆ కంఠం మొత్తం కవర్ అయ్యేలాగా ఆ పైటని ఇటు సైడు పైట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడు పైట ఇటు సైడ్ కూడా ఉంటుంది కదా, ఆ కొంచెం అది 2 తీసుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి టైట్గా. చూడండి అమ్మవారు ఎంత అలంకరణంగా కనిపిస్తున్నారు. నాకు మాత్రం వీడియోలో కంటే కూడా చేస్తుంటే ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగుంది. శారీ కూడా ఇలా 2 లేయర్స్తో కట్టుకోవడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము అమ్మవారికి చూడండి ఆ కంఠం కిందకి శారీ తోసాను నేను. ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ అలాగే ముఖవాడం ఉంటుంది కదా, ముఖవాడాన్ని కూడా ఏర్పరచుకుందాము. మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇలాంటి వాటితో మీరు డెకరేషన్ చేయండి. చూడండి ఇక్కడ నేను అమ్మవారి కంఠానికి కూడా
చోకర్ టైప్లో వేస్తున్నా. ఆ కంఠం కనిపించకుండా మీరు నీట్గా మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించుకోండి. అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తారు. అలాగే వడ్డానం కూడా పెట్టేసుకున్నాను. అలాగే పూల జడ, అలాగే వెనకాల అరావళి అంటారండి దాన్ని. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ పూలతో అలంకరించేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.